నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో భేటీ కాబోతున్నారు కదా! అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తెలంగాణకొచ్చి రేవంత్ రెడ్డి గారిని భేటీ అవ్వడం అనేది అంటే ఉమ్మడి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని కాస్త బలోపేతం చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి తెలంగాణలో టీడీపీ పార్టీ భవితవ్యం ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇక్కడ ఇద్దరు భేటీ అవ్వడం వరకు ఓకే అండి. ఉమ్మడి సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అయి ఉమ్మడి సంపదను పంచుకోవడం గానీ, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ విద్యుత్ గొడవలు, ఆ నీటి జలవనరుల తాలూకు డిస్ప్యూట్స్ ఇయన్నీ తేల్చుకోవడం చాలా మంచిదే. అస్పష్టంగా ఉండడం కాకుండా స్పష్టంగా క్లారిటీతో ఉండడం మంచిది. అయితే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేసేసి తెలంగాణలో గెలిచేద్దాం అనుకోవడం మాత్రం ఆయన తాలూకు ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు కాదు. అక్కడ ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది. లా అండ్ ఆర్డర్స్ కంట్రోల్‌లో లేవు. ఒకరి మధ్య ఒకరు దుమ్మెత్తిపోతున్నారు. సహజంగా ఎవరైనా ఓడిపోతే నోరెత్తరు. వీళ్ళు ఓడిపోయిన తర్వాత మరీ విజృంభించేస్తున్నారు. చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి. అటువంటి సమస్యలు పట్టుకొని ఇక్కడేమో ఇంత తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం అనుకోవడం మాత్రం నా ఉద్దేశంలో ప్రస్తుతానికి అది అప్రస్తుతం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఉండదని తెలంగాణ వాళ్ళు ఒక బలమైనటువంటి ఒక ముగింపుకు వచ్చేసారు. తెలంగాణ మాది. ఆంధ్రులు ఎప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు విషయంలోనే ఈ మూడింటినే ప్రధానంగా చూపిస్తూ వాళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చి తెలంగాణని సంస్కరిద్దాం అనుకుంటే మాత్రం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ప్రజలు ఒప్పుకోరండి. తెలంగాణ సెంటిమెంట్ చాలా బాగా ఉంది. ఎంతగా ఉందంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారినట్టయితే వాళ్ళు పూర్తిగా జెండా ఎగిరిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి. ఆ తెలంగాణ తీసి ఆ భారతీయ పెట్టేసరికి వాళ్ళ కోపం వచ్చింది. అంటే అంత సెంటిమెంట్ ఉందని చెప్పడం కోసం నేను చెప్తున్నాను నేను. రెండోది ఏంటంటే ఇక వీళ్ళు ఇంకా ఇంకా వాళ్ళకి సమస్యలు లేకుండా ఒక పూర్తిగా అంతా విజయ దుందుభి మ్రోగిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రమే అనుకున్న తర్వాత ఆ పక్క రాష్ట్రం మీద ఏదైనా కొంచెం చూపు పడిందంటే జనం హర్షిస్తారు. అక్కడ అదో లక్షణట్టు నెక్స్ట్ మంత్‌కి మళ్ళీ ఈ పెన్షన్లు, గీతాలు ఎప్పుడు పాట పాడవలసిందే. ఇందులో పాట ఒకరోజు లేట్ అయినట్టయితే వీళ్ళు పూర్తి దుమ్మెత్తిపోతారు. ఈ ప్రజలు దుమ్మెత్తిపోయిపోయినా ప్రతిపక్షాలు పూర్తిగా అభాస్పాలు చేసేస్తాయన్నమాట. ఇన్ని పరీక్షలకి ఎదుర్కొంటూ ఇక్కడ తెలంగాణ మీద దృష్టి పెట్టడం తెలంగాణ మన తెలుగుదేశం పార్టీకైనా లేదా జనసేన పార్టీకైనా మంచిది కాదు. ఒకవేళ దిగినా పరువులు పోతాయి. జనసేన పార్టీ పోటీ చేసింది. ఒకటని గెలిచిందా? డిపాజిట్లను దక్కించుకుందా? నువ్వు అసలు నీ నీ నువ్వు 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 కూర్చున్న చోటుని పదిలపరుచుకో. నీ పైనున్న కప్పు కూలిపోకుండా చూడు. నీ పార్టీ గొప్ప కూలిపోకుండా చూడు. మధ్యలోనే దించేస్తామని వైఎస్ఆర్సీపీ అంటున్నారు. రకరకాల మీకు అంటే పుకార్లు వస్తున్నాయన్నమాట. దీన్ని అలుసుగా తీసుకొని వైఎస్ఆర్సీపీ ఇంకా పేటరేగిపోతారు. అందువలన అవి చూసుకోకుండా ఇక్కడ తెలంగాణలో తన పార్టీని పటిష్టం చేసుకుంటే ఏం చేస్తారు? అంటే మళ్ళీ సీఎం చేస్తారా రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇచ్చి? ఎంతమందిని కొనుక్కుంటారు తెలుగుదేశం పార్టీ? ఒకప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే, అది నిజమే ఒప్పుకుంటాం. ఇప్పుడు మారిపోయారు కదా! తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు అప్పుడులా లేరు కదా! అప్పుడు కేసీఆర్ సైకిల్ మీద వచ్చాడు అసెంబ్లీకి. ఇప్పుడు రమ్మంటే వస్తాడా? రాడు కదా! ఏవో 1,00,00,000 కారులో వస్తారన్నమాట. అంటే సైకిల్‌కి 1,50,00,000కి ఉన్నంత వ్యత్యాసం ఉంది నాయకుల్లో ఒక్కొక్కరికిని. వాళ్ళెందుకు నీ మాట వింటారు? అప్పుడు నాయకుడు చెప్పిందే వేదం. ఎన్టీ రామారావు చెప్పింది వేదం. తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పింది వేదం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిని కన్విన్స్ చేయమని చెప్పండి. అందువలన ఇటువంటి అసందర్భపు పనులు చేయడం నా దృష్టిలో అది మంచిది కాదు. సో ఇప్పుడు తెలంగాణలో అంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గదా!
అది కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా మరి ఏ విధంగా ఉంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి చూసుకుంటే? తెలుగుదేశం బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి లాభం అంటే లోపాయకారంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఒప్పందానికి వచ్చినట్టయితే, అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి లాభాన్ని చేకూర్చిందో అలాంటిది ఏదైనా ఉంటే మంచిదే. అంతేగాని తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మాత్రం ఓట్లు వేసేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎవరికి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అండి. బలోపేతం అంటే పార్టీ బలోపేతం అంటే పార్టీ ఇక్కడ వేళ్ళూనేలా చేయడమే కదా బలోపేతం అంటే. మరి పార్టీ ఇక్కడ ఒక సీటు 2 సీట్లు గెలుచుకుందాని ఆశ లేకపోతే ఎందుకు ఊడిగం చేసినట్టు ఇక్కడ అనిపిస్తుంది కదా. గనక ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆయన అనుభవం లేనివాడు కాదు. మరి వచ్చి ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే సహాయం చేయొచ్చు. లేదా రేవంత్ రెడ్డి ఈయన లోపాయకారంగా పరిశ్రమల విషయాల్లోనూ ఏదైనా ఉంటే అండర్స్టాండింగ్ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రాకి పరిశ్రమ వచ్చింది, తెలంగాణలో కూడా మనవాడేనండి, మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాడు, మీకు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు మీరు కోరుకున్న రేటుకి ఇస్తాడు, విద్యుత్ రాయితీ ఇస్తాడు అని అంటే అక్కడ ఆంధ్ర గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న లోపాయకార ఒప్పందం అది. అది బయటికి చెప్పవలసిన అవసరం లేదు, బయటికి చెప్పకూడదు కూడా. అందువలన అయితే పరిశ్రమలు తెచ్చే అవకాశాలు తెలంగాణ పార్టీకి లేవు. అక్కడ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కేటీఆర్ ఉన్నంతకాలం కూడా అద్భుతంగా ఆయన పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకున్నాడు. అవి సర్ప్లస్ పరిశ్రమలు తెచ్చుకున్నారన్నమాట. ఇక మా చాలండి అన్నట్టుగా తెచ్చుకున్నారు. ఇప్పుడు లేవు కదా. అటువంటి విషయాల్లో ఏదైనా కొంచెం ఒకరికొకరు సహకారం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడా ఉభయ రాష్ట్రాలకి ఒక మంచి రోజులు వచ్చాయి. శుభసూచకంగా అనిపిస్తుంది అన్నమాట. అన్నదమ్ముల్లాగా ఇద్దరు కూడా కలిసి మెలిసి ఉంటే ఆనందం వేరు కదా. అందువలన డెఫినెట్గా ఆ విధంగా 2 రాష్ట్రాలకు కూడా శుభారంభం. అంటే ఒకళ్ళ మాటని ఒకరు వ్యతిరేకించరు. రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంది, చంద్రబాబు మీద రేవంత్ రెడ్డికి గురు భక్తి ఉంది. కనుక డెఫినెట్గా మునపటిలా కాకుండా ఆంధ్ర బిర్యానీ పేడ ఇలాంటి మాటలు ఉండవు కదా. జాగో బాగోలు ఏం ఉండవు అన్నమాట. ఇద్దరిది ఒకే మాటగా ఉంటుంది అన్నమాట. అది చాలా మంచి సూచన అది. సార్ 2029లో ఒకవేళ టీడీపీ పోటీ చేస్తుంటే అక్కడ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య ఏమైనా చీలే అవకాశం ఉందా? ఇదేమన్నా బీఆర్ఎస్ ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు టూ ఎర్లీ అండి. ఇప్పుడు ఉందండి 2029కి జగన్ పోటీగా వస్తాడు, పవన్ కళ్యాణ్ పోటీగా వస్తాడు. పవన్ కళ్యాణ్ పోటీగా వచ్చినట్టయితే పవన్ తట్టుకునే శక్తి చంద్రబాబుకు ఉంటుందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మాట్లాడుకుంటే అయ్యేది కాదు ఇక్కడ. బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే రేపే విడిపోరు కానీ తప్పదు కదా. ఇప్పుడు ఇవాళ చూడండి ఎంత వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు అక్కడ తిరుపతిలో పెద్దిరెడ్డి ఇంట్లోనూ ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పాలక వర్గానికి మూసేయడమే కదా. అపోజిషన్ పార్టీలో ఉంటే మీరు ధర్నా చేయండి అవకాశం లేక. మరి ఇదంతా నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. వాళ్ళు ధర్నా చేయడం, మన పార్టీ లీడింగ్లో ఉంటూ మన పోలీసులు మనల్ని అంటే పాలకవర్గం పోలీసులు పాలకవర్గంలో ఉన్న వ్యక్తులు ధర్నా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి కూడా నాకు అర్థం అవుతుండేది. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు అట్లాంటి నిస్సహాయ స్థితిలో ఉంది? ఇవన్నీ మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే కానీ మనకు తెలియదు. అదే కొన్ని విషయాలు ఉప ముఖ్యమంత్రితో చర్చించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి బాధ్యుడు. అంటే వాళ్ళ పట్ల ఉన్న గౌరవం కొద్దీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటారు కానీ వాళ్ళు అనర్హులు మాట ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ బట్టికి ఉన్న సీనియారిటీ బట్టి తీసుకెళ్ళొచ్చు కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి తీసుకుంటాడు. వీరు ముందుగా మాట్లాడుకున్నారు కదా, ఏ నిర్ణయాలైనా సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అనుకున్నారు. సీనియర్స్తో కూడా మాట్లాడదాం అని అనుకున్నారు. కనుక తెలంగాణ రాష్ట్రం తాలూకు ఈ ప్రాతినిధ్యం, ఈ పంపకాలు, ఈ గొడవలన్నీ వేరు.